కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను. కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్. మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి హైదరాబాద్, ఢిల్లీకి? నేను కాకినాడ జిల్లా మాదిగ న్యాయవాదుల ఫెడరేషన్కి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అయితే మాదిగ జాతిరత్న, మాదిగల ముద్దు బిడ్డ, 30 సంవత్సరములు అహర్నిశలో కష్టపడి మా మాదిగ జాతి కాకుండా ఉపకులాలు, ఎస్సీల వర్గీకరణ ఉపకులాలకి, తర్వాత అన్ని కులాలకు సంబంధించి కృష్ణమాదిగ అన్ని విధాల సేవలు చేసినందుకు గాను భారతదేశ గవర్నమెంట్ అన్నకే మా మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన శుభ సందర్భంగా ఈ రోజు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీద అన్నగారు ఆ పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న సమయం కనుక మేము అన్నగారికి శుభాకాంక్ష తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము కాకినాడ నుంచి అన్న ఆయనకు మందకృష్ణ మాదిగ గారికి అవార్డు ఇచ్చినందుకు మీరు ఎట్లా సంతోషపడుతున్నారు? మేమైతే చాలా సంవత్సరాల నుంచి మా జాతిని చెప్పుకునే అవకాశం లేని సమయం నుంచి కూడా మేము మాదిగాని చెప్పుకునే ధైర్యాన్ని ఇచ్చిన అన్న కోసం, మరియు అంతేకాదు మేము పడుతున్న బాధలను చూసి, అలాగే వృద్ధులు వితంతులు ఎన్నో కార్యక్రమాలు పెట్టి మాకే కాకుండా ఇతర కులాల వరకు కూడా ఎన్నో విధాలుగా సహాయం చేసిన అన్నగారికి సామాజిక న్యాయకర్తగా గుర్తించి గవర్నమెంట్ ఇచ్చిన ఈ పద్మశ్రీ అవార్డును తీసుకున్నందుకు గాను మేము ఎంతో సంతోషిస్తూ, అంతేకాదు ఒక విధంగా చెప్పాలంటే మాదిగ జాతి అంతా కలిపి భారతదేశ మాదిగ జాతి కలిపి ఆల్చిప్ అయితే ఆల్చిప్లో మా కృష్ణన్న ముత్యం లాంటి వాడు. ఇప్పుడు ఎవరు మీ యొక్క ఆంధ్రప్రదేశ్ వచ్చిరా, తెలంగాణ నుంచి కూడా వచ్చిరా? తెలంగాణ నుంచి గౌరవనీయులు మాజీ ఈ రాష్ట్ర ప్రెసిడెంట్ గారు, అలాగనే జాతీయ అధ్యక్షులు రత్నం గారు, అలాగనే బైర్పాక్ జయకర్ అన్నగారు, అలాగనే మన జాతీయ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాదరావు గారు, అలాగనే మాజీ అధికార ప్రతినిధి ఉదయ్ కుమార్ గారు, వీళ్ళందరితో కలిసి మేము మొత్తం 6 కలిసి మేము ఇక్కడ రావడం జరిగింది. అలాగనే కేశెట్టి కుమార్ గారితో కలిసి మేము అందరూ రావడం జరిగింది. ఆంధ్ర నుంచి చాలా మంది వచ్చారు, అన్ని హోటల్స్ అన్ని ఫుల్ అయినాయని చెప్తారు. ఎంతమంది వచ్చారు? చాలా మంది వచ్చారు అన్నగారికి స్వాగతం చెప్పడానికి, శుభాకాంక్షలు చెప్పడానికి. అయితే కోకులలుగా ఉన్నారు. అయితే అన్నగారు మాత్రం ప్రస్తుతానికి అక్కడ రాష్ట్రపతి భవన్ లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నగారికి అంతా కూడా సెక్యూరిటీ ఉంది కనుక మేము అన్నగారిని కలిసే అవకాశం మాక్సిమం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా సరే మేము అన్నగారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన తరువాత మాత్రమే మేము ఢిల్లీ నుంచి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెల్కమ్ టు ద ఆల్. థ్యాంక్ యూ సో మచ్. सभी लोगों का हम सभी शादरा बार एसोसिएशन के मेंबर्स, आप सभी तेलंगाना स्टेट से आए हुए बार काउंसिल ऑफ तेलंगाना के मेंबर्स का हार्दिक स्वागत करते हैं। और हम यहाँ के रिप्रेजेंटेटिव हैं शादरा बार एसोसिएशन के, हम आपका स्वागत करते हैं। और आपको दिल्ली में और कहीं भी ऑल ओवर इंडिया में हमारी अगर किसी भी सपोर्ट की जरूरत हो तो उसके लिए हम आपके लिए सदैव तैयार हैं। शुक्रिया। बार एसोसिएशन इलेक्शन जो हुआ था उसमें जो लड़के जीता, सीनियर वाइस प्रेसिडेंट अमित कैन और मैडम ज्योति सिंह इलेक्टेड एज ट्रेजरर। हम पूरा हैदराबाद से एग्जीक्यूटिव मेंबर सैयद खान, इन तीनों को कंग्रेचुलेट करने के लिए हम हैदराबाद से, तेलंगाना से, मैं बार काउंसिल मेंबर हूँ, इसलिए जुड़ आया। दिल्ली आके ये बात सुन के इन लोगों को कंग्रेचुलेट करने के लिए सिर्फ ये कोर्ट को आके इन लोगों को कंग्रेचुलेट अगेन कर रहे हैं। वंस अगेन कंग्रेचुलेशन आपको भी बहुत बहुत। मैं अपनी शादरा बार एसोसिएशन की तरफ से आपका थैंक्स करूंगा कि आपने अपना प्रीशियस टाइम हमें लिया। और एंड ही इज द यंगेस्ट एग्जीक्यूटिव मेंबर ऑफ। थैंक यू वेरी मच। ओके छोटा सा बच्चा